హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఉదయాన్నే 6ంటికే నిద్రలేసాను ఫ్రెండ్స్. చూడండి, ఒక పొయ్యి మీద టీ పెడుతున్నాను. ఒక పొయ్యి మీద రాత్రి ఇంకా ఇడ్లీ చేసుకోవడానికి పిండి కలిపి పెట్టుకున్నాను కదా, ఒక పొయ్యి మీద ఇడ్లీ కూడా చేసుకుంటున్నాను. చూడండి, ఒక పొయ్యి మీద అయితే చట్నీకి ఇంకా ఎండుమిరపకాయలు ఎంచుతున్నాను. ఈరోజు ఎండుమిరపకాయలు శనగిత్తనాలు చట్నీ చేస్తాను. రోజు పచ్చిమిర్చి తినలేకపోతున్నాము. ఎండుమిరపకాయల చట్నీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు మా అమ్మమ్మ తెచ్చింది, ఊరు నుండి వస్తా. చూడండి, నేను నిన్న రాత్రి పన్నీరు రెడీ చేశాను కదా, పన్నీర్ ఎలా వచ్చిందో. పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, భలే వచ్చింది. నేను ఈ పన్నీర్ని రౌండ్ గిన్నెలో పెట్టాను, అందుకే రౌండ్గా వచ్చింది. పన్నీర్ అయితే బాగా వచ్చింది. నేను ఇది రెండోసారి పన్నీర్ చేయటం. మనకి పాలు ఇరిగిపోతాయి కదా, ఆ పాలుని వేస్ట్ చేయకుండా ఇలా పన్నీర్ చేసుకోండి ఎవరైనా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు పన్నీర్ కూర చేస్తాను. ఇడ్లీ పిండి ఇంకా వేరే గిన్నెలో తీసుకున్నాను, ఎందుకంటే 2 రోజులు వచ్చింది ఇడ్లీ పిండి మాకు. ఇంకా మొత్తం ఉప్పు కలిపినా కానీ బాగోవు, అందుకని 2 గిన్నెలలో తీసుకొని ఒక గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గిన్నెలో పిండి ఇడ్లీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, శనగగింజలు వేయించాను, బాగానే వేగాయి. చూడండి, ఇంకా ఎండుమిరకాయలు కూడా వేయించుకుంటున్నాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఎండుమిరకాయలు కూడా వేయించాను, చట్నీ కూడా రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అందరూ వచ్చి కూర్చున్నారు ఇడ్లీ తినడానికి. ఇంకా అందరికీ ప్లేట్లు పెట్టి ఇచ్చాను, తింటున్నారు. నేను ఈ పన్నీర్ని చూడండి ముక్కలు ముక్కలుగా కోసుకుంటున్నాను. ఫస్ట్ ఈ పన్నీర్ని ముక్కలు ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పన్నీర్ని ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా చూడండి, మళ్ళీ లిఫ్ట్ మిషన్ పని చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్, పక్కనే కదా. ఇంకా టిఫిన్ అన్నీ తిన్నాము. ఇంకా అన్నం కూరలు అయితే తర్వాత వండుకుంటాను. ఇంకా ఇసుక అయితే దూరం అయిపోయింది, అందుకని ఇంకా కూలోళ్ళు 3 వచ్చారు, టాపీ వాళ్ళు. ఇంకా ఆ బండి ఇక్కడ పెట్టి ఆ బండిలో పోస్తున్నారు వాళ్ళే, నేనైతే రాలేదు. ఇంకా వాళ్ళే 3 సరిపోయారు. ఇసుక ఒక 5 బళ్ళు వాళ్ళు వేసుకుంటారంట. చూడండి, పోయిన బండి ముందరకి పడిపోయింది. వాళ్ళు ఒక 5 బళ్ళు ఇసుక వేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇటుకురాలు వేయడానికి వచ్చాను. చూడండి, ఇటుకురాలు వేస్తున్నాను. ఈ ఇటుకురాళ్ళు నిన్న వచ్చాయి ఫ్రెండ్స్, 2500 ఇటుకురాళ్ళు. అవి నిన్న కొన్ని వేసాము, ఇంకా మిగిలి అన్నీ ఈరోజు వేస్తున్నాము. చూడండి, ఇటుకురాళ్ళు కొంచెం దూరం అయ్యాయి, బండి నిండా బేర్చాను. చూడండి, మా రేణుకాదేవి కూడా వచ్చి నా దగ్గర చూస్తుంది. ఇంకెక్కడ మేము లిఫ్ట్ మిషన్ పని చేస్తుంటే మా పక్కనే వచ్చి కూర్చుంటుంది రేణుకాదేవి. ఇంకా అక్కడే కూర్చొని ఒక్కటే ఇటుకురాళ్ళ పక్కన ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా బండి నిండా పెట్టాను. చూడండి, ఈ బండికి అయితే 80 ఇటుకురాళ్ళు పడతాయి. ఈ బండి 5000 పెట్టి కొనుక్కొచ్చాము. ఇంకొక 10 బళ్ళు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ ఇటుకురాళ్ళు వేయటం. ఇంకా ఈ నైట్ మళ్ళీ ఇటుకురాళ్ళను ఇసుక లారీలు వస్తాయంట. అప్పుడు ఇసుక అయితే మాకు దగ్గరగా ఉంటుంది వేయటానికి కూడా. ఇసుక దూరం అయితే ఈ బండితో లాక్కొచ్చి వేయలేము. ఎప్పుడైనా కానీ లిఫ్ట్ మిషన్ ముందల బిల్డింగ్ ముందలు ఉంటేనే ఇటుకురాళ్ళైనా ఇసుక అయినా వేయటానికి తేలిగ్గా బాగుంటుంది. దూరంగా ఉంటే బండితో నెటకరాటం కుదరదు. చూడండి, ఇప్పుడు మిషన్ పైకి లాగంగానే బండి ముందలకి లాక్కపోయింది, కానీ గట్టిగా పట్టుకోవాలి. ఒకసారి వదిలేశాను, రెండోసారి గట్టిగా పట్టుకుంటున్నాను. లోన్ నుండి లాగితే అంతే ఫ్రెండ్స్, అదే బయట నుండి అయితే ఏముండదు. లోన్ నుండి లాగినప్పుడు గట్టిగా పట్టుకోవాలి. నిన్న డీమార్క్ నుండి ఇది ట్యాంగ్ ప్యాకెట్, ఇవి ఎండాకాలం కదా, ఇవి రసనాలాగా కలుపుకొని తాగొచ్చు, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నిన్న తెచ్చాను కదా, నేను ఒకసారి చేశాను,
మా పిల్లలు తాగారు, చాలా బాగున్నాయి. మళ్ళీ ఇప్పుడు దాకా లిఫ్ట్ మిషన్ పని చేశాను కదా, ఇంక ఇవి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొంచెం కూలింగ్ అయితే బాగుంటాయి తాగటానికి. కానీ రసన అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ప్యాకెట్ వచ్చి 150 రూపాయలు పడింది డీమార్ట్లో. ఇంకా మనం చాలాసార్లు చేసుకోవచ్చు. చాలా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా బాగున్నాయి, చల్లగా. ఇంకా నేను పన్నీర్ కూర చేసుకోవడానికి అన్నీ రెడీలో పెట్టుకున్నాను. ఇంకా పన్నీర్ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. 4 బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ముక్కలు కోసుకున్నాను. చూడండి, ఒక పొయ్యి మీద బియ్యం కూడా కడిగి పెట్టాను అన్నం వండటానికి. ఇంకా ఈ కళాయిలో పన్నీర్ కూర చేసుకుంటాను. మీలో ఎంతమందికి పన్నీర్ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడైతే నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ఎలా చేయాలో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను పన్నీర్ని లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, పన్నీర్ ముక్కలు వేయించుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కళాయి పెట్టి నూనె కూడా పోసాను. నూనె వేడైంది. 2 ఎండుమిరగాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. 2 ఎండుమిరగాయలు వేగాయి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయలు వేగాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎర్రగా బాగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేస్తున్నాను. బంగాళదుంపలు వేగాయి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసాను. అందులోనే పసుపు, కూరకి సరిపోను సాల్ట్ కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేగాయి. మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని తిప్పుకుంటున్నాను. చూడండి, బాగా తిప్పాను. కారం కూడా వేసాను, కూరకి సరిపోను. కారం కూడా వేగింది. కూరకి సరిపోను మనం అన్నంలో కలుపుకోవడానికి గుజ్జు కోసం కొంచెం నీళ్లు పోసాను. చూడండి, కూర కూడా రెడీ అయిపోయింది, ఉడుకుతుంది బాగా. ఇంకా ఉప్పు కారాలన్నీ పన్నీర్ ముక్కలకు కూడా పట్టాయి. ఇంకా చూడండి, గరం మసాలా కొంచెం వేసాను. లాస్ట్గా కొత్తిమీర కూడా వేసాను ఫ్రెండ్స్. చూడండి, పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆపాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు అందరికి. రోజు చూడండి పన్నీర్ కూర చేశాను, ఎలా ఉందో ఒకసారి. పన్నీరు బంగాళదుంప అన్నీ వేసి చేశాను ఫ్రెండ్స్. కూర అయితే బాగా మంచి స్మెల్ వచ్చింది. టేస్ట్ చూడాలి ఎలా ఉందో చూద్దాం. ఇంకా చూడండి, చల్లగా మామిడికాయలు, ఫ్రిడ్జ్ మామిడికాయలు, ఇంకా చల్లటి పెరుగు, వేడి అన్నం, చూడండి జ్యూసు. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎండుమిరగాయలు ఫ్రెండ్స్. చూడండి, ఎండలో పెట్టాను. ఇవి తేజకాయలు, మంట మామూలుగా ఉండవు. ఇవి అయితే మామూలుగా తినే కాయలు, ఇవి మంట తక్కువగా ఉంటాయి. మా అమ్మమ్మ ఊరు నుండి తీసుకొచ్చింది. ఇవి ఉప్పు మిరగాయలు పెట్టాను, ఇంకా ఎండలేదు. ఈ మిరగాయలు కూడా బాగా ఎండాలి. నేను పూర్ణాలు చేసుకోవడానికి ఉదయాన్నే ఈ పచ్చిపప్పు నానబెట్టాను.
ఇంకా పూర్ణాలకి పచ్చిపప్పు గ్యాస్ ముట్టించి ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా చూడండి, ఇవి గోధుమ చపాతీలు చేసుకోవడానికి గోధుమ పిండి కలుపుతున్నాను. ఒక గంట ముందలే కలిపి నానబెట్టుకుంటే చపాతీలు మెత్తగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. అందుకని కలుపుతున్నాను. చూడండి, కొంచెమే ఎక్కువేమీ చేయట్లేదు. ఇంకా ఈ బెల్లం ఫస్ట్ మనం పిండి కలుపుకుంటాం కదా, ఈ పూర్ణాలు పిండి ముంచడానికి. అవి మైదా పిండి కొంచెం గోధుమ పిండి కొంచెం కలిపి ఆ పై పిండిలో కూడా కొంచెం బెల్లం కలుపుకుంటాను. సప్పగా లేకుండా టేస్ట్గా బాగుంటుంది. అందుకని ఈ బెల్లం సగం వేస్తున్నాను. చూడండి, బెల్లం అంతా మెత్తగా దంచాను. నీళ్ళు పోసి బాగా కరిగేటట్టు తిప్పుకొని ఇంకా మైదా పిండి ఆ బెల్లం నీళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. మైదా పిండి 2 కేజీలు తెచ్చాను ఫ్రెండ్స్ డీమార్క్లో. ఫస్ట్ మైదా పిండి వేసి కలుపుకుందాం. గోధుమ పిండి కూడా కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. మనకి ఈ పప్పు ఉండ అనేది మునిగేటట్టు, పప్పు ఉండకి పిండి బాగా పట్టేటట్టు, మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సరిపోయేటట్టు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఉప్పు కూడా వేసాను. గోధుమ పిండి కూడా కలిపాను కదా, మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పిండి కూడా కలిపాను, 2 పక్కన పెట్టుకుంటాను. తర్వాత పప్పు ఉడికింది. పప్పు మనం మెత్తగా ఎనుపుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ పచ్చిపప్పు తడి లేకుండా బాగా వడపోసాను. చూడండి, తడి ఉంటే మనకి ఉండలు రావు. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకుంటే ఈ బెల్లం వేయగానే మనకి ఉండలు చేసుకోవడానికి సరిపోను బాగా వస్తుంది. ఆరిపోతే మాత్రం జోరుగా రావు ఫ్రెండ్స్. నేనైతే ఈ జల్లెడ మూకిట్లో ఆరబెట్టుకున్నాను. చూడండి, ఈ బెల్లం కూడా బాగా మెత్తగా దంచుకుంటున్నాను. దంచుకొని పచ్చిపప్పు పిండిలో కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఉండలు చేసుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం తొలకలుగానే చూడండి ఉండలు రెడీ చేసుకున్నాను. మొత్తం 25 ఉండలు అయ్యాయి. ఏగులు వెళ్తున్నాయి ఫ్రెండ్స్. గబగబా గ్యాస్ ముట్టించుకొని ఇంకా పూర్ణాలు రెడీ చేసుకుందాం. గ్యాస్ ముట్టించి కళాయి పెట్టి నూనె కూడా వేసాను. చూడండి, నూనె వేగుతుంది. పిండి కూడా పూర్ణానికి సరిపాను బాగానే కలిపాను.
పిండి కూడా బాగా మెత్తగా నానింది. నూనె కూడా కాగింది. పూర్ణం వేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ 4 పూర్ణాలు వేసాను, తీసి పక్కన పెట్టాను. మళ్ళీ 5 పూర్ణాలు వేసాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఉన్నాయి. ఇవన్నీ గబగబా చేసుకుందాం. పూర్ణాలు బాగానే వస్తున్నాయి పొంగకుండా. ఇంకా మళ్ళీ ఈసారి 7 వేసాను. మా అమ్మమ్మ మా తాత కూడా వచ్చి కూర్చున్నారు చూడండి తినటానికి. కుక్క చూడండి ఎలా తిరుగుతుందో, బాగా అలవాటు అయిపోయింది కుక్క పిల్ల మాకు. ఎటు పిలిస్తే అటు వస్తుంది. మా పిల్లలు ఎటు రమ్మంటే అటు. ఇంట్లో బాగానే తిరుగుతుంది. ఇంకా మా ఆయన కోసం చపాతీలు, ఆయన పూర్ణాలు తినడని ఆయన కోసం చపాతీలు చేస్తున్నాను. ఎందుకంటే పన్నీర్ కర్రీ ఉంది కదా, పన్నీర్ కర్రీ అని చపాతీలు బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా అందుకని ఆయన కోసం ఖచ్చితంగా 3 చపాతీలు చేస్తున్నాను. చపాతీ చేసుకొని అందరం తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం కూర ఏమీ లేదు. ఇంకా గోంగూరను ఎండుమిరగాయలు పచ్చడి చేద్దామని ఫస్ట్ ఎండుమిరగాయలు వేయించుకుంటున్నాను చూడండి. ఇంక గోంగూరను ఒక టమాటా వేసి బాగా ఉడకబెట్టుకొని బియ్యం కూడా కడిగి పక్కన పెట్టాను. ఎండుమిరగాయలు వేయించుకున్నాను. గోంగూర టమాటా గ్యాస్ ముట్టించి పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్, ఉడుకుతుంది. ఇంక ఎండుమిరగాయలు మిక్సీ పట్టుకొని ఇంకా మనం ఈ గోంగూరలో ఎనుపుకొని ఆ మిక్సీ పట్టిన ఎండుమిరగాయల పొడి కలుపుకొని తాలింపు వేసుకోవాలి చూడండి. మీలో ఎండుమిరగాయలు గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే పచ్చడి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఎనుపుకోవడం అయిపోయింది, పక్కన పెట్టుకున్నాను. ఇంకా అన్నం కూడా గింజ ఉంచాను. ఇంకా తాలింపుకి నూనె ఎగింది ఫ్రెండ్స్. ఇంకా ఎల్లిపాయలు, ఇంకా తాలింపు గింజలు అయితే చూడండి పచ్చిపప్పు అని మినపప్పు ఉన్నాయి, అంతవరకు వేసాను. 2 ఎండుమిరగాయలు, ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటున్నాను చూడండి. అన్నీ వేగాయి. ఇప్పుడు కొత్తిమీర వేసాను. కొత్తిమీర కూడా వేగింది ఫ్రెండ్స్. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేగితే బాగోదు. ఇంకా ఎనిపి పక్కన పెట్టుకున్న పచ్చడి కూడా వేసాను. టైం అయితే 8 అయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నం కూర రెడీ అయ్యాయి. అందరం కూర్చొని అన్నం తింటున్నాము. అందరం మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.